రోడ్డు అన్ని కూడా బ్లాక్స్ అయిపోయినాయి, కనిపించట్లేదు. ప్రయాణం చేస్తుండగా ఎదురేం వస్తుందో కూడా కనిపించట్లేదు. వాళ్ళు దిగి నడుచుకుంటూ వెళ్తా ఉండగానే మంచులు పెచ్చులుగా మంచుగడ్డలు పడతా ఉన్నాయి. అప్పటికి భర్త చనిపోతాడన్నమాట. చిన్న బిడ్డను వేసుకుని తల్లే ఉండిద్ది. ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ఏం తెలియదు, ఏం తోచదు ఆ తల్లికి. అయితే తన బిడ్డను ఎలా అయితే కాపాడుకోవాలని చెప్పేసి తన వస్త్రములు తీసి ఆ బిడ్డకి గట్టిగా చుట్టేసి గుండెకి హత్తుకొని బోర్లా పడుకునిద్ది. అలా సహకారులు ఉంటారు అక్కడ, క్లీన్ చేసేవారు, రోడ్డు క్లీన్ చేసేవారు వచ్చి వారు చూస్తారన్నమాట. చూస్తే ఎవరో ఇక్కడ పడిపోయి ఉన్నారు అని చెప్పేసి చూస్తే ఆ తల్లి కూడా మంచుగడ్డపడి మరణించింది. బిడ్డ మాత్రం ఆ గుడ్డలన్నీ ఆ చుట్టూ ఉన్న క్లాత్స్ అన్ని తీసేసి చూస్తే బిడ్డ బతికే ఉంటాడు. కానీ ఆ తల్లి మరణిస్తూ కూడా ఆ బిడ్డను కాపాడుకోవాలన్న తపన ఎంతైతే ఉంది చూడు. ఆ బిడ్డని చుట్టూ ఉన్న ఆ బిడ్డను హత్తుకొని బోర్లు పడుకుంది కదా, ఆ బిడ్డ అయితే ఆ బిడ్డకి కొంతసేపు బాగానే ఉన్నాడు. సహకారులు వచ్చి ఆ బిడ్డనైతే రక్షించారు. తల్లిదండ్రులు అయితే మరణించారు. చనిపోతున్నా కూడా ఆ తల్లి ఆ బిడ్డను కాపాడుకోగలిగింది అన్నమాట. ఆ బిడ్డ యొక్క ఆ తల్లి యొక్క ప్రేమకి ఇప్పుడు కూడా ఒక ఆ ప్రేమకి ఆ ఊర్లో ఆ దేశంలో స్తూపం కట్టారు. ఆ ప్రేమ గుర్తుగా స్తూపం కట్టారు ఆ దేశంలో. తల్లి ప్రేమ గురించి గుర్తు చేసుకోవాలని, జ్ఞాపకం చేసుకోవాలని. సామెతల గ్రంథం 30:17 చదువు. 30 అధ్యాయం 17 వచనం. తండ్రిని అపహాసించి తల్లి మాట విననల్లని వాడి కన్ను, లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. మన తల్లిదండ్రుల్ని మనం నిర్లక్ష్యం చేస్తే లోయ కాకులు మన గుడ్లు పీకుతాయంట. పక్షిరాజు తన కన్నులు తినేస్తారనమాట. ఎక్కడ కూడా మన పేరెంట్స్ నిర్లక్ష్యం చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ